బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. పరిగి మండల పరిధిలో ఈ భూకంపం వచ్చినట్టుగా సమాచారం. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్లలో ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి బయటకు పరుగులు తీశారు. ఉదయం 4 గంటలకు భూకంపం వచ్చిందని గ్రామస్తులంతా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటికి రావడం జరిగింది. పరిగి మండలం వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. బండ సూర్ బండి ఉండగా గాలి వచ్చినప్పుడు కలగాలన్నప్పుడు రెండు కొనుక్కొని జారినాయి పడ్డాయి. ఉదయం 4 గంటలకు భూకంపం వచ్చిందని గ్రామస్తులంతా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటికి రావడం జరిగింది. మాది రంగాపూర్ పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్. రాత్రి 3:58 ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ అయ్యేదంటే మేము అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి మండలం పరిధిలో ఈ భూకంపం వచ్చింది. ముఖ్యంగా బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్లలో ప్రకంపనలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, భూకంపం వచ్చింది అంటున్నారు పరిగి పరిధిలో కూడాను, అంటే పరిగి మండల పరిధిలో. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంటే కేవలం పరిగి ప్రాంతాల్లోనైనా ఇంకా ఎక్కడైనా ఈ ప్రకంపనలు నమోదైనట్టుగా గ్రామస్తులు కానీ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారా? ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం రమణ, వికారాబాద్ జిల్లాలోనే స్వల్పంగా భూమి కనిపించింది. ఎందుకంటే మనకి గత కొన్ని రోజుల నుంచి కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నప్పటికీ కూడా ఈ వర్షాల కారణంగా ఈ భూమి కంపించిందా లేకపోతే మరొక ఏదైనా కారణం ఉందా అనేది కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వికారాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున పరిగి మండలం పరిధిలో ఉన్నటువంటి బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్ లో ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యారు ఆ ప్రజలందరూ కూడా. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సో ఆ సమయంలో వారికి ఏమీ అర్థం కావలేదు. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో తమ యొక్క నివాస గృహాలన్నీ కూడా ఒక్కసారిగా కదులుతున్నట్టు అనిపించడం, వెంటనే ఏదో జరుగుతుందని చెప్పేసి వెంటనే వారందరూ కూడా ఆయా 3 గ్రామాల ప్రజలందరూ కూడా బయటికి పరుగులు తీశారు. ప్రాణభయంతో పిల్లలందరినీ కూడా ఎంట పెట్టుకొని బయటికి పరుగులు తీశారు. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఈ భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యారనమాట. సో ఆ సమయంలో చాలా మంది కొంత ఆందోళనకు కూడా గురవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో వారు ఉటావుటిన ఆయా 3 గ్రామాల్లోకి వచ్చి అక్కడ పరిశీలించిన తర్వాత భూమి కంపించినట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. సో దానిలో భాగంగా ఇప్పుడు మనకి భారీ వర్షాలు నమోదవుతున్న కారణంగా భూమి కంపించిందా లేకపోతే మరొక ఏదైనా కారణం ఉందా అనేది కూడా మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రిక్టర్ స్కేల్ ఎంత నమోదైంది ఏంటి అనేది కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో స్వల్పంగా మాత్రమే భూమి కంపించింది కాబట్టి ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు. కాకపోతే ఒకవైపు భారీ వర్షం వికారాబాద్ జిల్లాలో మనకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లాలోనే భారీ వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ నిన్ననే వెల్లడించిన నేపథ్యం. దాని తర్వాత ఇక తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మనకి ఈ పరిగి మండలం పరిధిలో ఉన్నటువంటి బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్ లో ప్రకంపనలు రావడంతో కొంత భయాందోళనకు గురయ్యారు. కాబట్టి సో మనకి అక్కడ గల కారణం ఏంటంటే మనకు అందుతున్న సమాచారం, స్థానికులు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఇది 3వసారి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో మనకి ఎందుకు మరి వికారాబాద్ జిల్లా పరిధిలో ముఖ్యంగా ఈ యొక్క పరిగి మండలంలో ఉన్నటువంటి 3 గ్రామాల్లో పదే పదే యొక్క భూమి ఎందుకు కంపిస్తుంది, కారణం ఏంటనేది కూడా మనకి తర్వాత
తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక్కసారి మాత్రమే భూమి కంపించింది, అది కూడా 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించింది కాబట్టి సో మరోసారి ఇది అంటే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది మళ్ళీ కనపడలేదని చెప్పేసి కూడా గ్రామాల ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే కారణం ఏంటనేది కూడా మాకు తెలియాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే జరిగింది. సో ఒకవైపు భారీ వర్షం, మరోవైపు భూమి కంపించడం, మేము ప్రాణభయంతో పిల్లలందరినీ కూడా ఎంట పెట్టుకుని వర్షంలోనే బయటికి పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వారు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. అంతేగా